శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మరికొద్ది గంటల్లో 1000 రెట్ల శక్తితో రాజయోగం బిడ్డ, ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఒక్కసారి నీ మనసుతో నీ చుట్టూ జరిగే వాటిని కాస్త గమనిస్తూ ఉండు బిడ్డ. అన్నీ నీకే అర్థమవుతాయి. నీ జీవితంలో ఏదేది జరుగుతుందో అది అక్షరాల కూడా నీ మంచికి అనుకో. తప్పకుండా అది రాబోయే రోజుల్లో మంచిగా మారుతుందమ్మా. కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు, మనసు పెట్టి ఆలోచించు. నువ్వు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నావో నీకే అర్థమవుతుందో. గతంలో ఈ బాబా నీ కోసం ఎన్ని చేశారో నీకే అర్థమవుతుంది. ఇప్పుడు నీకు వచ్చిన కష్టాలు చూసి భయపడుతున్నావు కదా, నేను ఉండగా నీకెందుకమ్మా? నువ్వు అసలు కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడుతూ ఉన్నావు కాబట్టి అందరూ కూడా నిన్ను భయపడుతూ ఉన్నారు. ధైర్యంగా ఉండాలి. లోపల నువ్వు భయపడ్డా సరే ఆ భయాన్ని ఎప్పటికీ కూడా కనిపించనివ్వకు. ఎవరైనా సరే ధైర్యంగా ఎదురు నిలబడు. ఎవరైతే నిన్ను భయపెట్టాలని చూస్తున్నారో వారిని నిన్ను చూసి భయపడేలా చేసుకోవాలి. నీపైన నువ్వు నమ్మకాన్ని సడలించుకోకమ్మా. నమ్మకం ఒక్కటే కష్టాలు, బాధలకి ఓ మందవుతుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే నీ మనసుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే నీ సమస్యలకి ఒక మంచి మార్గం కనిపిస్తుంది. మనసు తీవ్రమైన అలజడులకి గురవుతున్నప్పుడు చిన్న చిన్న సమస్య కూడా పెద్ద సమస్యలాగా కనిపిస్తుంది. నీ మనసును శాంతంగా ఉంచుకో బిడ్డ. ఒకటి తర్వాత నువ్వు ఒకటి అనుకున్నవి వాటంతటవే జరిగిపోతూ ఉంటాయి. ఆవేశంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు కూడా పొరపాటును తీసుకోవద్దు. అది నీ భవిష్యత్తును చిత్రవద చేస్తుంది. మనోధైర్యాన్ని పెంచుకోవాలి. కాలానికి ఎంతో శక్తి ఉందని నీ మనసులో దాచుకున్న ప్రశ్నకు అద్భుతమైన సమాధానం కాలమే చెప్తుంది. కష్టాలతో కన్నీళ్ళతో జీవిస్తున్న నీకు అనుకోని విధంగా ఒక్కసారి నీ జీవితం అతి త్వరలోనే మారబోతుందమ్మా. వచ్చిన సమస్యలను చూసి, కష్టాలను చూసి భయపడుతూ కూర్చోకు. అలా ఏడుస్తూ కూర్చుంటే నీ జీవితాన్ని ఎలా సవాలుగా స్వీకరిస్తావు చెప్పు. సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు జీవితాన్ని సవాలుగా స్వీకరించాలి. అందుకు కావాల్సిన ధైర్యాన్ని, శక్తిని నీకు నువ్వుగా తెచ్చుకోవాలి బిడ్డ. జీవితం ఒక సముద్రం లాంటిది. సముద్రంలో ఎలా అలలు వచ్చిపోతూ ఉంటాయో మనిషి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు అలాగే వచ్చిపోతూ ఉంటాయి. సుఖాలు వచ్చినప్పుడు ఆనందపడాలి, కష్టాలు వచ్చినప్పుడు ప్రతిఘటించాలి. జీవితంలో ఏది వచ్చినా సరే స్వీకరించడానికి, అలాగే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి బిడ్డ. నీకున్న బాధలన్నింటినీ కూడా పక్కన పెట్టు. నీకున్న బాధ్యతలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని నీ విధులు నువ్వు చక్కగా నిర్వర్తించు. అనుక్షణం ఒకటే బాధ నీ మనసులో పెట్టుకో. ఆ బాధకి పరిమితం అయిపోవద్దు. నీ చిన్నతనం నుంచి బుడిబుడి అడుగులు వేసేటప్పుడు ఎన్నిసార్లు పడిలేస్తూనే ఉన్నావు కదా, అడుగులను అలవాటుగా చేసుకోలేదా చెప్పు. అలాగే కింద పడేసిన ఓటమి నుంచి గెలిచి గెలుపు అనే భవిష్యత్తుపై పట్టుదలతో అడుగు ముందుకు వెయ్యు. అదృష్టాన్ని తప్పకుండా అందిపుచ్చుకుంటావు. ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు బిడ్డ. నీకు ఎదురయ్యే ఓటమిని బలంగా మార్చుకో. ఎక్కడ ఓడిపోతున్నావో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. ఆ తర్వాత నువ్వు చేసే ప్రయత్నం ఏ ఒక్కటి కూడా వృధా కాదు. నువ్వు కోరుకున్నది, అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు. ఆ తర్వాత నీ జీవితం నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించు. జీవితంలో ఎదురైన ఆటుపోట్లను సవాలుగా స్వీకరించు. గెలుపు సాధించి తీరాలి. అప్పుడే జీవితం అంటే ఏంటో నీకు తెలుస్తుంది బిడ్డ. నేను చెప్పిన ప్రతి మాటని కూడా శ్రద్ధతో ఆచరించు. త్వరలోనే నీకైనా నీ జీవితాన్ని వశం చేస్తాను తల్లి. నీ మనసులో భయాలు దూరంగా విసిరేసి నీ చుట్టూ తిరిగే వాటిని కూడా కాస్త గమనించి హాయిగా, ప్రశాంతంగా అడుగు ముందుకు వెయ్యు. నిరాశ, నిస్పృహలను నీ మనసులో ఎక్కడ కూడా చోటు ఇవ్వద్దమ్మా. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీ జీవితానికి గొప్ప స్థాయి నిలబెట్టే విధంగా ఉండాలని గుర్తుంచుకో. నేను చెప్పినప్పుడు మాత్రం అన్నీ ప్రశాంతంగా వింటావో, నేను చెప్పినట్లే ప్రతిదీ కూడా ఆచరిస్తాను అనుకుంటావో.
కాసేపటికి నీ మనసు మళ్ళీ కూడా అంటే బాధలు కన్నీటిలతో మళ్ళీ కూడా అలాగే ఉంటుంది తల్లి. అవే మళ్ళీ జరిగిపోయినవే గుర్తు చేసుకుంటూ అనుక్షణం బాధపడుతూ మళ్ళీ నీ జీవితాన్ని యథాస్థానంగా నీ మనసు తెలిపే ఆలోచనల వైపే బొంగరంలా తిరుగుతూ ఉన్నావు. ఇక నుంచైనా సరే ఇలాంటి ఆలోచనలన్నిటికీ కూడా స్వస్తి పలికి నీ జీవితం అంటే ముళ్ళ బాటలో నడుస్తున్న నీ జీవితం పూల బాటలోకి నడుపుకోవాలమ్మా. అవి ఏదైనా సరే నీ చేతుల్లోనే ఉంటుందనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఏదైనా సరే మంచైనా చెడైనా ఏదైనా సరే కష్టమైన దుఃఖమైన బాధ అయినా ఏదైనా సరే నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి. నువ్వు బాగా ఆలోచించి సరైన సక్రమంగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. మళ్ళీ గతంలో జరిగినదే పదే పదే తలుచుకుంటూ బాధపడితే నీ జీవితాన్ని నువ్వు ఎప్పటికీ కూడా సంతోషంగా గడపలేవమ్మా. ఏదైనా సరే నీ చేతులను ఉంటుంది. నువ్వు వేసే ప్రతి అడుగు నీకు తోడునై నీ వెంట నేను నడుస్తాను తల్లి. నా ఆశీర్వాదం నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి.